ఒక్కో కాలేజీ కోసం 6 లక్షలట. నకిలీ ఫైర్ ఎన్ఓసి కోసం వసూళ్లు. డిఐఈఓల నుంచి ఉన్నతాధికారుల వరకు పంపకాలు. ఏటా ఇదే తంతు. యథేచ్ఛగా కాలేజీలకు అనుమతులు. హైడ్రా జిహెచ్ఎంసి కమిషనర్ల సంతకాల ఫోర్జరీతో ఎన్ఓసీలట. 180 కాలేజీలు నకిలీ ఎన్ఓసీలు సమర్పించినట్టు గుర్తింపు. ఆ కాలేజీల అనుమతులు రద్దు చేస్తాం ఇంటర్ విద్యా కార్యదర్శి. అసలు ఈ కాలేజీ విద్యా వ్యవస్థని మొత్తం తీసుకుపోయి పాఠశాల విద్యలో కలపాలి. ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ ఇంటర్మీడియట్ విద్య అనేది సపరేట్గా లేదు, ఎక్కడో ఒక దగ్గర తప్ప. ఈ దరిద్రం మనకెందుకంటే ఈ దరిద్రాన్ని తీసుకొచ్చింది రాజకీయ నాయకులే. సపరేట్ ఎడ్యుకేషన్ని ఇంటర్మీడియట్ విద్యను పక్కన పెట్టి దాని ద్వారా పెద్ద ఎత్తున ప్రజల రక్తం, తల్లిదండ్రుల రక్తం తాగుతున్నారు. సో ఇది టోటల్గా పాఠశాల విద్యలోనే ఉండాలి. ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారు అనుకునే లోపు మొత్తం కాలేజీని మొత్తం రేవంత్ రెడ్డి మైండ్ని మొత్తం మార్చి పడేసినాయి. మరి ఏమి ఇచ్చినాయో ఎంత కమ్ముడు పోయిందో తెలియదు, కానీ రాత్రికి రాత్రి నిర్ణయం మార్చుకున్నాడు. ఇప్పుడు ఈ కాలేజీలకి పర్మిషన్ రావాలంటే, ఎన్ఓసి రావాలంటే రకరకాల ఎన్ఓసీస్ రావాలి. ఫైర్ కానీ ఇంకోటి కానీ. ఆ ఎన్ఓసీలకు సంబంధించింది ఎన్ఓసి వచ్చినట్టుగా సంతకాలు మొత్తం ఫోర్జరీలు చేసి దాదాపు 180 కాలేజీలు అనుమతులు తెచ్చుకున్నాయట. ఎంత ఘోరం ఇది! అసలు దీని మీద ఒక పెద్ద సిబిఐ ఎలాంటి ఒక ఎంక్వైరీ వేయాలి. అట్లాంటి కాలేజీలు అంటే మూసి అవతల పడేయాలి. రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీలు అనుమతుల కోసం సమర్పించిన అగ్నిమాపక శాఖ నకిలీ నిరభ్యంతర పత్రాలు అంటే ఎన్ఓసీల వ్యవహారం కలకలం రేపుతున్నది. దీని వెనుక ఉన్న కుంభకోణం బయటపడుతోంది. ఇందులో జిల్లా ఇంటర్ విద్యాధికారి నుంచి ఇంటర్మీడియట్ బోర్డులోని ఉన్నతాధికారుల వరకు ఉన్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా గుర్తించిన మేరకు నకిలీ ఫైర్ ఎన్ఓసీలు సమర్పించిన కాలేజీల సంఖ్య దాదాపు 180 వరకు ఉందని, ఒక్కో కాలేజీ నుంచి 6 లక్షల మేర అధికారులకు ముట్టినట్టుగా చెబుతున్నారు. అంటే 180 ఇంటూ 6 లక్షలు, ఎన్ని కోట్లు లెక్కలేరు మీరు. హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ కాలేజీకి సమర్పించిన ఎన్ఓసీపై అనుమానంతో ఇంటర్ విద్యా కార్యదర్శి విచారణకు ఆదేశిస్తే ఈ నకిలీ ఎన్ఓసీల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కొన్నేళ్లుగా ఇది సాగుతున్నా ఎలాంటి విచారణ లేకుండానే అనుమతులు ఇస్తూ రావడం గమనార్హం. జూనియర్ కాలేజీలు ఏటా అనుమతులు పొందాల్సి ఉంటుంది. అందుకోసం ఫైర్ ఎన్ఓసీలు సమర్పించడం తప్పనిసరి. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ ఇంజన్ వెళ్లగలిగేలా భవనం చుట్టూ ఖాళీ స్థలం ఉండాలి. కాలేజీలోని ప్రతి గదిలో అగ్నిమాపక నివారణ యంత్రాలు ఏర్పాటు చేయాలి. దీంతో పాటు మరికొన్ని నిబంధనలు పాటిస్తేనే ఈ ఎన్ఓసీ జారీ చేస్తారు. కాలేజీ భవనం ఎత్తు 15 మీటర్ల లోపుంటే హైడ్రా, దాటితే అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ ఎన్ఓసీ ఇవ్వాలి. రాష్ట్రంలోని దాదాపు అన్ని జూనియర్ కాలేజీల భవనాలు 15 మీటర్ల లోపే ఉంటాయి. అంతేకాదు వాటిలో అత్యధికం కమర్షియల్ బిల్డింగ్స్లోనే కొనసాగుతున్నాయి. నిబంధనలు ఖచ్చితంగా పాటించలేని కాలేజీలు ఇలా నకిలీ ఫైర్ ఎన్ఓసీల బాట పడుతున్నాయి. డిఐఈఓల నుంచి ఇంటర్ బోర్డులోని అధికారుల వరకు అందరికీ ఈ వ్యవహారం తెలిసినా క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీ చేసిన దాఖలాలు లేవు. నకిలీ ఎన్ఓసీలు ఇచ్చినా ఇబ్బందులు లేకుండా తాము చూసుకుంటామంటూ కొందరు అధికారులు ఈ వ్యవహారం నడిపిస్తున్నారు. ఇందుకోసం ఒక్కో కాలేజీ నుంచి 6 లక్షలు వసూలు చేశారు. అంటే ఇప్పుడు గుర్తించిన సుమారు 180 కాలేజీల నుంచి అధికారులకు దాదాపుగా 10 కోట్ల పైన అందినాయి. మరోవైపు ప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రాని 2 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసింది. అప్పటి వరకు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అగ్నిమాపక విభాగాన్ని హైడ్రాలో విలీనం చేశారు. హైడ్రాకు ముందు జిహెచ్ఎంసీ పరిధిలో అగ్నిమాపక విభాగం కాలేజీలకు ఫైర్ ఎన్ఓసీలు ఇచ్చేది. విలీనం తర్వాత అధికార బాధ్యత హైడ్రా పరిధిలోకి వెళ్ళింది. కానీ కాలేజీలు గత 2 ఏళ్లుగా జిహెచ్ఎంసీ పేరుతో ఫైర్ ఎన్ఓసీలు సమర్పించడం, అధికారులు ఎక్కడా అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం గమనార్హమట. ఇప్పుడు హైడ్రా సైన్ ఫోర్జరీ అయింది, అందరి సంతకాలు ఫోర్జరీ అయినాయి అంటున్నారు. ఇప్పుడు ఆ పర్టికులర్ హైడ్రా ఈ కాలేజీకి పర్మిషన్ ఉందా లేదా, వీళ్ళు నా దగ్గరికి పర్మిషన్కి వచ్చారా లేదా, నేను సంతకం పెట్టానా లేదా, అసలు వీళ్ళకి ఎన్ఓసీ ఎట్లొచ్చిందని ఆ కాలేజీలను ఇన్స్పెక్ట్ చేసి ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలే? ఇప్పుడు అంత బయటకు వచ్చిన తర్వాత నా సంతకం ఫోర్జరీ అని ఎందుకు చెప్తున్నారు? మీరు అక్కడికి వెళ్ళలేదంటేనే మీ సంతకం ఫోర్జరీ అయిన విషయం మీకు అందరికీ ముందే తెలుసు. సింపుల్ అంతే. ఒకవేళ మీరు ఆయా కాలేజీలని ఇన్స్పెక్ట్ చేసి ఉంటే ఆ కాలేజీలకు పర్మిషన్ రద్దయిపోవాలి కదా. మరి ఏ ఒక్క కాలేజీది కాలేదు కదా, ఏ ఒక్క కాలేజీది కాలేదు. ఇప్పుడు బయటకు వచ్చింది, ఎవరో చేయడం వల్ల బయటకు వచ్చింది, మీరు బయట పెట్టింది కాదు కదా ఫోర్జరీది. సో దీంట్లో అందరూ హైడ్రాతో పాటు అందరూ దీంట్లో కుమ్మక్కైనట్టు అర్థమవుతున్నది చాలా సింపుల్గా. మీరు చాలా ఈ అయ్యప్ప సొసైటీకి వెళ్ళండి, నారాయణ, శ్రీ చైతన్య, దుర్మార్గులు కాలేజీలు ఎట్లుంటాయంటే ఏది ఉండదు, దానికి ఏది ఉండదు. కనీసం ప్రతి ప్రైవేట్ కాలేజీలో
ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంవత్సరంలో కలిపి సగటున 1200 మంది వరకు 1200 సీట్లు ఉంటాయి. ముఖ్యంగా హైదరాబాద్లోని ఏ కాలేజీ చూసినా విద్యార్థుల సంఖ్య 1000కి పైగా ఉంది. చాలా కాలేజీలు ఏటా నకిలీ ఫైర్ ఎన్ఓసీలు సమర్పించి అనుమతులు పొందుతున్నాయి. అయితే అలాంటి కాలేజీల్లో అగ్ని ప్రమాదం సంభవిస్తే సహాయక చర్యలకు ఇబ్బంది తప్పదు, ప్రాణ నష్టం జరిగే అవకాశాలు కూడా ఎక్కువే. ఈ క్రమంలో సంబంధిత కాలేజీలు అక్రమాలకు తోడ్పడిన అధికారులపైన కఠిన చర్యలు చేపట్టాలన్న డిమాండ్లు వస్తున్నాయి. నకిలీ ఎన్ఓసీల వెనుక ఇంటర్ బోర్డులోని 3 ఉన్నతాధికారుల పాత్ర ఉందని, ప్రభుత్వం దీనిపైన విచారణ జరిపించి వారిపైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పుడు ఇదే మధుసూదన్ రెడ్డి ఇంటర్ విద్యని పాఠశాల విద్యలో కలపడానికి ఈయన అంగీకరించలే. రేవంత్ రెడ్డి మెడల్ వంచుతా ఉన్నారు, రేవంత్ రెడ్డి మెడల్ వంచేసిండు. అసలు మీరు ఏ టైంలో ఏ రకంగా ఎట్లా వ్యవహరిస్తారనేది ఎవరికి తెలుసు? అంత మొత్తం ఈ మాఫియాకి దాసోహమైన వాళ్ళే ఉన్నారు. జూనియర్ కాలేజీల అనుమతుల కోసం అడ్డదారి పట్టినాయి. ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ ఎన్ఓసీ పత్రాలు సృష్టించినాయి. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ టీక్యూర్ పరిధిలో 142 కాలేజీల ఫైర్ ఎన్ఓసీలు పరిశీలించిన హైడ్రా అందులో 53 పత్రాలు నకిలీవని గుర్తించింది. ఈ క్రమంలో సంతకాలు ఫోర్జరీ చేసిన అంశం వెలుగులోకి వచ్చింది. జిహెచ్ఎంసీ కమిషనర్ 2 ఏళ్ల క్రితం హైడ్రాలో విలీనమైన ఈవీడీఎం హైడ్రా కమిషనర్ల ఫోర్జరీ సంతకాలతో నకిలీ ఎన్ఓసీలు తయారు చేసిరట. నేనేమంటున్నా అంటే ఇప్పుడు నకిలీ ఎన్ఓసీలు మీరు విచారణ చేయడం వల్ల బయటికి రాలే, అది బయటకు వచ్చిన దాని దగ్గర మీరు వెళ్ళి వెరిఫై చేసిరు. మరి ఇప్పుడు ఈ కాలేజీలకు ఫైర్ సేఫ్టీ లేనప్పుడు మీరు ఎందుకు వెళ్ళి ముందే అక్కడ మీరు విచారణ చేయలేదు? మరి కాలేజీకి ఉందా లేదా అని ఎందుకు చూసుకోలేదు మీరు? అంటే మీకు తెలుసా అన్నమాట ముందే ఫోర్జరీ అయిందని మీకు ముందే తెలిసిన అర్థమవుతుంది కదా ఇక్కడ.